ప్రార్థన చేసేవాళ్ళే, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారే ఇంట్లో సమాధానం లేదని, నెమ్మది లేదని, ఆనందం లేదని సిద్ధాంతులను పిలిపించుకొని ఆ ఇల్లు చూపించుకుంటూ ఉంటే ఆ వచ్చినటువంటి సిద్ధాంతి అమ్మా ఈ మూలన ఇది ఉండకూడదు, ఈ మూలన ఇది ఉండకూడదు అని చెప్పినప్పుడు ఎంతో ఖర్చు అయినప్పటికీ కూడా వాటన్నిటిని కూలగొట్టి మరలా కట్టుకుంటున్నారు. ఎందుకని? ఇంట్లో సంతోషం లేదని, సమాధానం లేదని, నెమ్మది లేదని. బాగానే ఉంది, కానీ ప్రతి వారం దేవుని మందిరానికి వెళ్తున్నావు, ప్రతి వారం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు. మరి దైవజనుడు ఎన్నో సందర్భాల్లో అమ్మ తగ్గించుకోమని చెప్పినప్పుడు, అమ్మ నీ నోటిని అదుపులో పెట్టుకోమని చెప్పినప్పుడు, అమ్మ దేవుని యొక్క స్వభావం కలిగి జీవించమ్మా అని చెప్పినప్పుడు ఎందుకు మన ప్రవర్తన దిద్దుకోవట్లేదు? ఒక సిద్ధాంతి వచ్చి చెప్తే సిద్ధాంతి మాట ప్రకారంగా ఎంత ఖర్చైనా భరాంచినటువంటి నీవు ఏ ఖర్చు లేకుండా దేవుడు మంచిగా బ్రతకమని చెప్పినప్పుడు జీవితాన్ని దిద్దుకోకుండా, బ్రతుకును మార్చుకోకుండా నీవు జీవిస్తున్నావే, ఎంతవరకు ఇది న్యాయం? ఒకసారి ఆలోచించు.